రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పరాభవాన్ని తట్టుకోలేకుండా కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారాలకు ఒడిగడుతున్నాడు. రోజుకొక అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం కోసం, అదేవిధంగా ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పద్ధతి ప్రకారం అసత్య ప్రచారాలు, కల్పిత ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మొన్న విజయవాడలో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఉంటే దాన్ని చూసి కొంతమంది గౌరవ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉందని భావించుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించినట్లుగా మేము భావిస్తున్నాం. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేయించిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారని చెప్పి రేపో మాపో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కూల్చేస్తారని చెప్పి ఒక కల్పిత ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్య తీసుకొస్తున్నారు వైకాపా నేతలు. నిన్న కూడా కొంతమంది వైకాపా నాయకులు అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేశారు. మేము ఒకటే అడుగుతున్న సూటిగా జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా నాయకులు, అసలు గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం తాకే అర్హత మీకుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏనాడైనా గౌరవ అంబేద్కర్ గారిని గౌరవించారా? ఆయన రచించినటువంటి గౌరవ భారత రాజ్యాంగాన్ని గౌరవించారా? ఆ రాజ్యాంగాన్ని అమలు చేశారని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. గౌరవ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఒక ఫ్యూడలిస్ట్గా పేరు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఏనాడైనా గౌరవ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించారా అని ప్రశ్నిస్తున్నా. మీ 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి చూసుకోండి. సుమారుగా 188 మంది దళితులను హత్య చేశారు మీ పరిపాలనలో. ఆ హత్యలన్నీ కూడా వైకాపా నాయకుల కనుసన్నలో జరిగాయి. కరోనా సమయంలో కరోనా బాధితులకు వైద్యం చేసినటువంటి డాక్టర్లకు, సిబ్బందికి మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత క్షోభ గురి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. చివరికి మానసిక రోగిగా చిత్రించి తనకు తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కల్పించిన ఘనత జగన్మోహన్కే తగ్గింది. జగన్మోహన్ యొక్క ప్రియ శిష్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని ప్రశ్నిస్తున్నా. దళిత యువకులకు శిరోమండనం చేశారు, దళిత యువకులపైన అత్యాచారం చేయించారు, వాళ్ళపైన దాడులు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలను దళితులకు రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరు అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి కూడా పేరు మార్చి జగన్ ఓవర్సీస్ పథకం పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు దళితులకు అసైన్మెంట్ భూములను కూడా లాక్కొని వైకాపా నాయకులు పరం చేసుకొని కూడా మర్చిపోయారని అడుగుతున్నా. ఈ విధంగా దళితులను అవమానం చేస్తూ దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి, దళిత ద్రోహి
జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు రాష్ట్ర చరిత్రలో. అటువంటి మీరు మరి ఈరోజు గౌరవ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ కల్పిత ప్రచారం, అసత్య ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షించరు. గౌరవ అంబేద్కర్ గారిని అభిమానించేటువంటి దళితులే కాదు, రాష్ట్ర ప్రజలంతా కూడా మీ నిర్వహణని గమనిస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఏమీ లేదు. గౌరవ అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్ద అక్షరాలతో పెట్టి గౌరవ అంబేద్కర్ గారిని అవమానించారని చెప్పే బాధతో మరి ఎవరో దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దాన్ని మీరు రాజకీయం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన దళితులు వ్యతిరేకత తీసుకురావాలన్నటువంటి ఒక దుష్ట తలుపుతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం సిగ్గు చేయడం చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుట్రలు పనినా, ఎంత దుష్ప్రచారం చేసినా ఇక ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరు. మీకు మళ్లీ అధికారం ఇచ్చే పరిస్థితులు లేరనే విషయం మీరు గ్రహించుకోవాల్సిన సందర్భంగా తెలియజేసుకున్నాం. గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు పూర్తి కాలేదు, అప్పుడే మీరు ఈరోజు రాజకీయ లబ్ధికి పాకులాడుతూ రోజుకొక అసత్య ప్రచారం, రోజుకొక కల్పిత ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధికి పాల్పడడం సిగ్గుచేటు. ఇలాంటి పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాం, మరింత సిగ్గుచేటు అని చెప్పుకుంటూ, మీరు ఇదే విధంగా కానీ తీరు ప్రవర్తిస్తూ తీరు మార్చుకోకపోతే